పేదరికం యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ పావర్టీ. పేదరికం అనేది డబ్బు లేకపోవడం మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానం లేకపోవడం. జ్ఞానం లేకపోతే వ్యక్తులు రుణాలలో కూరుకుపోతారు మరియు భవిష్యత్ ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోతారు. భవిష్యత్ పేదరికం, మార్ట్గేజ్లు, రుణాలు మీ ఆనందం, శాంతిని దోచుకుంటుంది. ఉదాహరణకు, పన్నులు చెల్లించకపోతే జైలు శిక్ష లేదా ఆర్థిక సంక్షోభం ఎదురవుతుంది. ప్రస్తుత పేదరికం వ్యక్తులను ప్రణాళిక లేకుండా ఖర్చు చేయమని ప్రేరేపిస్తుంది, ఇది రుణాలకు దారితీస్తుంది. గత పేదరికం మిమ్మల్ని గతంలో ఎవరో చెప్పిన విమర్శలను రుజువు చేయడానికి ప్రయత్నించేలా చేస్తుంది, ఇది తప్పుడు ఖర్చులకు దారితీస్తుంది. ఆర్థిక విజయం కోసం మార్గాలు, పాత్వేస్ టు ఫైనాన్షియల్ సక్సెస్. జ్ఞానం, డబ్బు సంపాదించడం, నిర్వహించడం మరియు పెంచడం గురించి తెలుసుకోవడం అవసరం. డబ్బు చెట్లపై పెరగదు, ఇది సరైన వ్యక్తులను తెలుసుకోవడం, స్థానం మరియు అవకాశాల ద్వారా వస్తుంది. వ్యక్తులు, మీ సామాజిక వర్గం మీ ఆర్థిక విజయాన్ని నిర్ణయిస్తుంది. మీకంటే మెరుగైన వ్యక్తులతో సాంగత్యం చేయడం ప్రేరణనిస్తుంది. స్థానం, డబ్బు స్థానం, పొజిషన్ మరియు స్థలం, ప్లేస్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, దుబాయ్లో ఉన్నవారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. ప్రతిభ, మీ దైవప్రసాదిత ప్రతిభను ఉపయోగించడం ద్వారా ఆర్థిక విజయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన ప్రవచన బహుమతితో మిలియన్లు సంపాదించాడు. ఆధ్యాత్మిక విధానం, స్పిరిచువల్ అప్రోచ్. పేదరికం భౌతికమైనది మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనది కూడా. దీనిని జయించడానికి దైవ జ్ఞానం, ప్రార్థన మరియు విశ్వాసం అవసరం. విత్తనం నాటడం, సోయింగ్ అ సీడ్, ఒక ఆధ్యాత్మిక చర్య, ఇది భవిష్యత్ ఆర్థిక విజయానికి దారితీస్తుంది. విత్తనం నాటిన తర్వాత దానిని ప్రార్థనలు, చర్యలతో సంరక్షించడం ముఖ్యం. రుణాల నుండి విముక్తి మరియు ఆర్థిక అద్భుతాలు, మిరకల్ మనీ, దైవ కృపతో సాధ్యమవుతాయి. నిర్ణయాలు మరియు చర్యలు, డెసిషన్స్ అండ్ యాక్షన్స్. గతంలో తీసుకున్న నిర్ణయాలు మీ ప్రస్తుత ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. సరైన నిర్ణయాలు భవిష్యత్ పేదరికాన్ని నివారిస్తాయి. ఇప్పుడు ఖర్చు చేయడం కంటే భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టడం ముఖ్యం. గత గాయాలను రుజువు చేయడానికి డబ్బు ఖర్చు చేయకూడదు. ప్రేరణ మరియు హెచ్చరిక, ఇన్స్పిరేషన్ అండ్ వార్నింగ్. ఆర్థిక విజయం కోసం మీ సామాజిక వర్గాన్ని మార్చుకోండి, కొత్త అవకాశాలను స్వీకరించండి మరియు మీ ప్రతిభను ఉపయోగించండి. పేదరికం యొక్క ఆధ్యాత్మిక ఆకర్షణను విచ్ఛిన్నం చేయడానికి దైవ ఉద్దేశ్యంతో అనుసంధానం కావాలి. ఈ బోధన రుణాల నుండి విముక్తి, ఆర్థిక అద్భుతాలు మరియు జీవితంలో అభివృద్ధి కోసం ప్రార్థనలు మరియు విత్తనం నాటడం వంటి చర్యలను ప్రోత్సహిస్తుంది. నోట్.